డబ్ల్యూటీసీ ఫైనల్స్ 2025 జూన్‌లో జరుగుతుంది. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం భారత జట్టు ఎంతలా కష్టపడుతోందో మనందరం చూసాం. ఇప్పటికే 2 సీజన్స్ పూర్తి చేసుకున్న డబ్ల్యూటీసీ 2 సార్లు కూడా భారత్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడం అదొక చరిత్రనే చెప్పచ్చు. గెలవడం, గెలవకపోవడం పక్కన పెట్టేస్తే ఈసారి కూడా భారత జట్టు ఫైనల్‌లోకి ఎలాగైనా అడుగుపెట్టాలన్న ఉవ్విళ్ళూరుతోంది. ప్రస్తుతం మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా జట్టు ఒక చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా ఇక సౌత్ ఆఫ్రికా జట్టు ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కూడా. ఇక రెండో స్థానం కోసం 3 జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఆ అవకాశం ఉంది. సెంచురియన్ పార్క్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికా. దాంతో ఫస్ట్ ప్లేస్‌ని కన్ఫర్మ్ చేసేసుకుంది. అయితే ఇక 2025 జూన్ 11 తేదీన లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం అనేది జరగబోతుంది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోయే ఆ జట్టు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సెకండ్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్‌లో ఇండియా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫోర్త్ ప్లేస్‌లో న్యూజిలాండ్ ఉంది. శ్రీలంకకి కూడా ఫైనల్స్‌కి వెళ్ళే అవకాశం కొద్దో గొప్పో ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి ఏ జట్టుకైనా సరే. మ్యాచ్ టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు అందుతాయి. పాయింట్ల పర్సెంటేజ్‌ని ఆధారంగా చేసుకొని ర్యాంకులు నిర్ధారిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇక ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే మన భారత జట్టు చేరాలి అంటే ఏం సాధించాలి? అసలు మన భారత జట్టుకి ఏ రకమైన అవకాశం ఉంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఒక శుభవార్తని చెప్పాలి. ఈ క్రమంలో భారత జట్టు గెలవాలి అంటే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి తీరాల్సిందే. ఈ గండం గట్టెక్కితే మాత్రం భారత జట్టును ఆపేవాళ్ళే లేరు. ఎందుకనంటే ఇండియాకి, ఆస్ట్రేలియాకి అంటే 2, 3 స్థానాలకి జస్ట్ 3% తేడా మాత్రమే ఉంది. ఒకవేళ గనుక భారత జట్టు గెలిస్తే అమాంతం ఒక్కొక్క మ్యాచ్‌కి 12 పాయింట్ల చొప్పున 2 మ్యాచ్‌లకి 24 పాయింట్లు రావడంతో దాదాపుగా 62% వరకు పర్సెంటేజ్ అనేది ఎళ్తుంది. 60, 61 వరకు వెళ్తుందనమాట. పర్సెంటేజ్ డీమెరిట్స్ అవన్నీ తీసుకొని. దాంతో గనుక చూసుకున్నట్టయితే రెండో స్థానంలో కన్ఫర్మ్‌గా సౌత్ ఆఫ్రికాతో ఢీ కొట్టబోయే జట్టు భారత జట్టుగా మారుతుంది. దానికి తోడు శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆడే లెక్కలు కూడా కొంతవరకు ప్రభావితం చూపిస్తాయి. కానీ ఆ ప్రభావం ఎక్కువగా భారత్ మీద పడకుండా ఉండాలి అంటే ఈ 2 మ్యాచ్‌లు అంటే ఇప్పుడు జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్, మళ్ళీ జనవరిలో జరగబోయే 5వ టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరితేనే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట.